హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. మన రెసిపీ వచ్చేసి హైదరాబాదీ స్పెషల్ కద్దుకా ఖీర్. మంచి క్రీమీ టెక్స్చర్ తో రాయల్ గా ఉండే ఈ కద్దుకా ఖీర్ అయితే చాలా మందికి ఫేవరెట్ అయి ఉంటుంది. అలాంటి కద్దుకా ఖీర్ అయితే మంచి డెలిషియస్ గా అయితే తయారు చేసేసుకోవచ్చు, అది కూడా ఇంట్లోనే. ఇంకా లేట్ ఎందుకు, రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఒక కప్లోకి అయితే సగ్గు బియ్యాన్ని అయితే మీకు ఎంత కావాలో అంత అయితే నానపెట్టేసుకోవచ్చు అండి. ఇక్కడ నేనైతే 1.5 కప్పు దాకా అయితే నానపెట్టుకున్నాను. ఎందుకంటే ఇది ఎలానో సమ్మర్ కదా, కొద్దిగా చలో చేస్తుందని. దట్టు నేను ఇక్కడ చిన్న సగ్గు బియ్యం తీసుకున్నానండి. మీకు అవైలబిలిటీలో లేదు అనంటే మీరు పెద్ద సగ్గు బియ్యంతో కూడా చేసుకోవచ్చు. కానీ చిన్న సగ్గు బియ్యంతో చేస్తే ఏంటంటే ఆ టెక్స్చర్ అంతా కూడా చాలా బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. ఇక దీన్ని అయితే ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి నానపెట్టుకొని. తర్వాత అయితే సొరకాయని అయితే ఇలా లేతగా ఉన్నట్టు తెచ్చుకోవాలండి. ఇంకా దట్టు ఫ్రెష్గా ఉంటేనే మీకు టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంక ఇలా కట్ చేసేసుకొని మంచిగా పీల్ తీసేసుకొని ఇలా లోపల గింజలన్నీ లేకుండా తీసుకొని దీన్ని అయితే తురిమేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయిలోకి అయితే కొద్దిగా గీ వేసేసుకోవాలి. గీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి కీర్కి. అందుకని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా గీ వేసేసుకొని అందులో అయితే మంచిగా మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా మంచిగా ఫ్రై చేసుకోవచ్చు. నేను ఇక్కడ జీడిపప్పు, అలానే కిస్మిస్, అలానే బాదం వేసుకున్నాను. ఇలా బాగా దోరగా వేయించేసుకొని అయితే దీన్ని అయితే ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే గీలో మనం తురిమి పెట్టుకున్న సొరకాయని అయితే వేసేసుకోవాలండి. ఇక్కడ నేను గీ అయితే యాడ్ చేయట్లేదు, నాకు ఆ 2 టేబుల్ స్పూన్లు చాలా సరిపోయింది అనమాట. మీకు కావాలంటే ఇంకొద్దిగా గీ వేసేసుకొని మంచిగా సొరకాయని అయితే ఫ్రై చేసేసుకోవాలన్నమాట. నేతిలో ఆ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. అది బాగా ఫ్రై అయిన తర్వాత అయితే అందులో అయితే మనము నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని అయితే ఇందులో వేసుకోవాలి. వేసుకొని అయితే ఇంకా మొత్తము ఒకసారి కలుపుకోవాలి. మనకి సొరకాయలో ఉండే వాటరే ఈ సాబుదానా కుక్ అవ్వడానికి అయితే సరిపోతుంది అనమాట. ఇలా మూత పెట్టేసుకొని అయితే మంచిగా మగ్గించుకోవాలి. సగ్గు బియ్యం కూడా మంచిగా ఉడికిపోయిందండి. ఇంక ఇప్పుడైతే మనము ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే యూజ్ చేసుకోవాలి. ఇక్కడ మొత్తం అయితే నాకు 1/2 లీటర్ దాకా అయితే పాలు అయితే పడింది అనమాట. ఇక్కడ 1/2 లీటర్ దాకా అయితే పాలు వేసేసుకొని మంచిగా అయితే మరిగించేదాకా అయితే మంచిగా కలిపేసుకొని మరిగించుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే సగ్గు బియ్యం అనేది తొందరగా అడుగంటేస్తుందండి. అందుకని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ మంచిగా అయితే మూత పెట్టేసుకొని అయితే మరిగించుకోవాలి. ఇలా మంచిగా మరిగిన తర్వాత మనకి సగ్గు బియ్యం అనేది ట్రాన్స్పరెంట్ కలర్లో అయితే వచ్చేస్తుంది అనమాట. ఆ టైంలో అయితే మన స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్, అలానే మన క్రీమీ టెక్స్చర్కి తగ్గట్టు అయితే మిల్క్ మేడ్ అయితే అదే కండెన్స్డ్ మిల్క్ అయితే వేసుకోవాలన్నమాట. ఇక్కడ లేదు మాకు కండెన్స్డ్ మిల్క్ అవైలబుల్లో లేదు అని అంటే పూర్తిగా షుగర్తో అయితే చేసేసుకోవచ్చు. కండెన్స్డ్ మిల్క్ వేయడం వల్ల మంచి రాయల్ లుక్ అయితే వస్తుంది అనమాట, అందుకనే వేసాను. ఇంకా కీర్ అయితే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంక ఇలాచి పౌడర్, అలానే మన నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పును వేసేసుకుంటే ఈ కన్సిస్టెన్సీ వచ్చిందంటే మన కీర్ రెడీ అయిపోయినట్టే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మంచిగా బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అనమాట. ఇలా సర్వ్ చేసుకునేటప్పుడు ఫైనల్గా అయితే మన నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పులు కూడా పైన వేసేసుకొని సర్వ్ చేసుకుంటే మన హైదరాబాదీ స్పెషల్ కద్దుకా కీర్ రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను ఎలాంటి ఫుడ్ కలర్ని అయితే యూజ్ చేయలేదండి. చాలా మంది గ్రీన్ కలర్ వేస్తుంటారు, కానీ పిల్లలు తింటారు కదా, అది సేఫ్టీ కాదని చెప్పేసి నేను ఎలాంటి ఫుడ్ కలర్ అయితే యూజ్ చేయలేదు, అవాయిడ్ చేసేసాను. మీకు నచ్చితే ఫుడ్ కలర్ని కూడా వేసుకోవచ్చు అనమాట. ఫైనల్గా కద్దుకా కీర్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్ గా ఉండే ఈ కద్దుకా ఖీర్ అయితే మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి అయితే షేర్ చేయండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. అలానే ఇంకో వీడియోతో ఇంకో రెసిపీతో నేను మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్.